జనగామ జిల్లాలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వ్యవహారం మరింత వేడెక్కింది. తాజాగా ఎమ్మెల్యే కడియం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తప్పు లేనప్పుడు తాను వివరణ ఎందుకు ఇవ్వాలంటూ కడియం శ్రీహరి సూటిగా ప్రశ్నించారు. తనకు నిబంధనలు తెలుసని, ఎక్కడా వాటిని ఉల్లంఘించలేదని ఆయన గట్టిగా చెప్పారు. బిజినెస్ రూల్స్ రాజ్యాంగం ప్రకారం కేబినెట్ ర్యాంకులో ఉన్నవారు మాత్రమే సమీక్షలు నిర్వహిస్తారని కడియం గుర్తు చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వరకు అందరికీ పరిధులుంటాయని, అభివృద్ధి పనుల కోసం అధికారులను కలిసి సమస్యలు చెప్పొచ్చని, తాను ఆ ప్రోటోకాల్కే లోబడ్డానంటూ కడియం వివరించారు. సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడలేదు తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడాను. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాను. ఇది అవగాహన రూపమే తప్ప మరొకటి కాదు. రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం సమీక్ష మంత్రులు మాత్రమే చేయగలుగుతారు, లేదా క్యాబినెట్ ర్యాంకు ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్ష చేయరు, సమీక్షలో పాల్గొంటారు. అసలు నేను తప్పే చేయలేదు, వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను. నేను అది నా హక్కు. అది ఒక ఎమ్మెల్యేగా నాకున్న హక్కు. అది నేను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్ళలేదు, ఎవరి అధికారాలు కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ రకంగా